హల్లెలూయా. మరి ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చారనుకుంటున్నారు? నిజంగా ఆయన ఆత్మని అనుభవించారా? నాకైతే దేవుడు ఎంతగానో అసలు ఆయన కృపతో నింపాడు. అసలు అది మాటల్లో వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. గట్టిగా తెచ్చారా? చేతులు తెచ్చారా? చూపించే చేతులు. సాధ్యం చేతులు తేలేదంట. చూపించే చేతులు చూపించండి. నోరు తెచ్చారా? ఇంట్లో పెట్టొచ్చారా? నోరు చేతులు 2 తెచ్చారా? మరి చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. మరి కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకొని మన వాక్యంలో వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలలేని వందనాలు స్తోత్రాలు ఇస్తాయా అయ్యా తండ్రి. దిగున ప్రభ మరి ఆరాధన నా ప్రభనైనా నువ్వు ఎంతగానో ప్రభనైనా నీ ఆత్మతో నింపి నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు ఇస్తాయా అయ్యా. మరి కొద్ది నిమిషాలు నా ప్రభ నీ వాకుని గుర్తుచడుగు నా ప్రభనైనా అల్పురాలు ఎన్నికలేని దాన్న ప్రభా, నీ శిలుచలను మరుగుపరుచుకున్న ప్రభా, నీ ఎడింత ఆకర్షత నింపడిన ప్రభానైనా అయ్యా. నేను మాట్లాడితే నా ప్రభానైనా వారికి అర్థం కాదు కన్నా ప్రభా అయ్యా. నీ నోటి బురగా వాడుకొని నా ప్రభా నీ వాకుని బిడ్డకి వినిపింప చేయండి ఇస్తాయా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు స్తోత్రాలు ఇస్తాయా అయ్యా తండ్రి. ప్రభానైనా మంచి నేలన పడిన విత్తనంలాగా వారి హృదయంలో మొలకెత్తడానికి నీ కృపణ దయచేయండి ప్రభా అయ్యా. వినగల చెవిని గ్రహింపగల మనసును నువ్వు దయచేయండి ఇస్తాయా. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నా ప్రభనైనా నీ మాటలు ఎదజల్లుచుండగా నా ప్రభనైనా ఏ దుష్టుడు కూడా నా ప్రభ ఎవరిని కూడా నా ప్రభనైనా ఆటంకపరచుకోలేనా ప్రభ. ఈ ప్రాంతం చుట్టూ నీ అగ్ని దూతను కావలి ఉంచండి నా ప్రభనైనా అయ్యా తండ్రి. ఏ దుష్టుడు ఇక్కడ ప్రవేశింపకూడదు నా ప్రభ. నీ కాపుదల దయచేయండి యేసయ్యా అయ్యా తండ్రి. ప్రభనైనా నీ కాపుదల దయచేయండి ప్రభ. నీ ఆత్మతో నింపబడిన ప్రభనైనా అయ్యా హృదయంలో నిన్ను ఆనందించుట నిన్ను ఆరాధించున్న ప్రభ. నీ మాటలు వినడానికి నా ప్రభ నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభా. సమస్త మహిమ గంట ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి బాగున్నారా? అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మరి శుక్రవారం మనం వాక్యం చెప్పుకున్నాం కదా. ఏ వాక్యం చెప్పుకున్నాం శుక్రవారం? చెప్పండి. నేను మర్చిపోయాను, నాకు గుర్తు చేయండి. శుక్రవారం వచ్చాక అందరూ వచ్చారు. శుక్రవారం భయపడకము, అపనమ్మకం వదిలితే మన జీవితంలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము. అపనమ్మకం అంటే భయం మన జీవితంలో ఉండకూడదని మనం చెప్పుకున్నాము. మరి ఆ అపనమ్మకం కోసం మనకు రాకుండా ఉండాలంటే, ఆ భయం మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం మరి ఎలా జీవించాలి? మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? మొట్టమొదటిగా మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ అనుభవంలో, మన ఆత్మీయ జీవితంలో మనం స్ట్రాంగ్గా అంటే స్థిరంగా ఉంటే కనుక ఏ భయం మనలోనికి రాదు, ఏ అపనమ్మకం మనలోనికి రాదు. చాలామంది అంటారు, నేను ఆత్మీయ అనుభవంలో పడిపోతున్నానమ్మా, నేను ఆత్మీయ అనుభవంలో పడిపోతున్నాయి కదండి. చాలామంది ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు చెప్తారు, నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను దేవుళ్ళో పడిపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, నేను లోకంలో పడిపోతున్నాను, దేవుళ్ళు ఉండాలని ఆశపడుతున్నా కానీ ఉండలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. మరి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఆత్మీయ ఎదుగుదల ఎలాగా, మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ అనుభవాన్ని మనం ఎలాగా అభివృద్ధి చేసుకోవాలి, పడిపోకుండా ఎలాగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి రాత్రి కాలంలో దేవుడిని నేను అడుగుతున్న ప్రభు, మరి పొద్దున నీ బిడ్డకి ఏం చెప్పాలి ప్రభా, మరి నువ్వు నాకు ఏదన్నా ఒక మాట అన్నా చెప్పు ప్రభా నాయన. మరి రాత్రి కాలంలో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడనమాట. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు పోలియో డ్రాప్స్ వేయడానికి వెళ్ళేవాళ్ళం పిల్లలకి. అప్పుడు అంటారు కదా, నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో డ్రాప్స్ వేసినప్పుడు అంటారు కదా, నిండు జీవితానికి 2 చుక్కలు అంటారు కదా. పోలియో డ్రాప్స్ ఎన్ని అంటారు? 2 చుక్కలు వేస్తారు కదా. వైర్ మొత్తం వేసారు, 2 చుక్కలే వేస్తారు. ఆ పోలియో వ్యాధి రాకుండా చిన్నపిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేస్తారనమాట. 2 చుక్కలు వేస్తారు. నిండు జీవితానికి 2 చుక్కలు. ఏంటి ప్రభా నిండు జీవితానికి 2 చుక్కలు అంటున్నావు ఏంటి ప్రభా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరానుసారంగా ఆ చిన్న బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు, మరి పెరిగి పెద్దయిన తర్వాత ఆ బిడ్డకి ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి అంగవైకల్యము రాకుండా చిన్నతనంలోనే
ఆ నిండు జీవితానికి 2 చుక్కలు వేస్తాం కదా, అదేవిధంగా రక్షింపబడి ఉన్నాను నీవు, దేవుడు తెలుసుకున్న నీవు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండడానికి 3 మెట్లు. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదలకు 3 మెట్లు. ఆ 3 మెట్లు ఏంటన్నది ఈరోజు మనము ధ్యానించుకున్నాము. హల్లెలూయా. మరి ఆత్మీయ ఎదుగుదలకి ఆ 3 మెట్లు ఏంటంటే, మొట్టమొదటగా వినాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? మొదటి మెట్టు ఏంటి చెప్పండి? నువ్వు తెలిసింది చెప్పాలి. మీరు చెప్తే నాకు సంతోషంగా ఉంటే ఇంకా నేను చెప్పగలను. మొదటి మెట్టు ఏంటి? వినాలి. ఏం వినాలి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాక వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. మనం ఫస్ట్గా ఏం వినాలంటే, వినటం వలన ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుందంట. అవును కదండి? వినడం వల్ల విశ్వాసం వస్తుందా? మీరు ఏదైనా బాధలో ఉన్నారనుకోండి, అమ్మ దేవుడు నేను కాపాడతాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకు మంచి ఆలోచన ఇస్తాడు, నీ కష్టాలని తీరిపోతాయి అని ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాట వారు వింటారు కదా. ఆ మాట విన్నప్పుడు వాళ్ళకు కొంచెమైనా ధైర్యం వస్తుంది. అవును, నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా బాధలు పోతాయి, నా కష్టాలు పోతాయి, నా ఆర్థిక ఇబ్బందులు పోతాయి, నాకు అన్నిటిని దేవుడు తుడుస్తాడు అనే ధైర్యం వారిలో వస్తుంది. ఆ వినడం అనేది ఏంటి? క్రీస్తుని కూర్చిన మాట. హల్లెలూయా. ఆ వినే మాట ఏం వినాలంటే క్రీస్తుని కూర్చిన మాటలు వినాలంట. హల్లెలూయా. మరి దేవుని మాటలే వినాలంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు వినాలి. మొదటిగా వినాలి. వినడం ఏం వినాలంటే దేవుని కూర్చిన మాటలు వినాలి. చాలా మంది దేనికి ఆసక్తి చూపుతారంటే లోక మాటలకు ఆసక్తి చూపుతారు. ఎవరైనా ఇద్దరు అమలాకని కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అమ్మాయిలు ఏదో చెప్పేసుకుంటున్నారని వారి దగ్గర కూర్చొని వారి మాటలు వింటాము. వారి మాటలు వింటారు. వాళ్ళు అలాగంట, ఇంటి పక్కలు ఎలాగంట, ఇంటి ముందు ఎలాగంట, అక్కడ వాళ్ళు అది చేశారంట, ఇక్కడ వీళ్ళు ఇది చేశారంట అని గంటలు లోకవార్తలు చెప్పకుండా దీనికి అవకాశం ఉంటుంది, ఒప్పుకుంటుంది. కానీ ప్రార్థన చేసుకుందాం రండమ్మా, దేవుని మాట విందాం రండమ్మా అని ఒక్కరు కూడా అనుకోరు. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ వినాలంట. వినడం కూడా ఏం వినాలంటే లోకానుసారమైన మాటలు కాదు, కానీ దేవుని కూర్చిన మాటలు వినాలంట. దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. దేవుని మాటలు విన్నవాడంటే ఎలా ఉంటాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలండి? బండ మీద కట్టుకోవాలి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మరి మట్టి తోల్పిస్తాం కదా, మట్టి తోల్పించి ఆ మట్టి అంతా ఎలా అయిపోవాలి, గట్టిగా రాయిలాగా అయిపోయిన తర్వాత దాని మీద మనం పునాదులు వేస్తాము. ఇసుకలో పునాదులు వేస్తారు ఎవరన్నా చెప్పండి? ఇసుకలో పునాదులు వేస్తే అదేమవుతుంది? ఆ ఇల్లు కృంగిపోవచ్చు, వర్షం వచ్చినప్పుడు కొట్టుకోవచ్చు, లేకపోతే గాలి వాన వచ్చినప్పుడు పడిపోవచ్చు. కాబట్టి మనం ఇల్లు ఏ విధంగా అయితే బండ మీద కట్టుకుంటున్నామో దేవుని మాటలు వినేవారు కూడా వారి ఆత్మీయ స్థితిని ఎక్కడ కట్టుకుంటారంటే బండ మీద కట్టుకుంటారంట. అంటే దేవుని మాటలు ఎవరైతే వింటారో వారి ఆత్మీయ స్థితి అంట బండ్ల మీద కట్టిన ఇల్లులాగా ఉంటుందంట. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని గాలి వానలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా సరే ఆ ఇల్లు ఏ విధంగా అయితే పడిపోదో అలాగే ఎన్ని శ్రమలు, ఎన్ని తుఫానులు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఏ శ్రమ వచ్చినా కానీ నీ ఆత్మీయ స్థితి పడిపోదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె చెప్తామా? కాబట్టి మరి ఆ దేవుని మాటలు ఏంటి? మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం వినాలి? చూడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము
2-4 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచింటే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి దేవుడు ఏమంటాడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించును. దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఫలింపని ప్రతి తీగని తీసివేస్తాడంట. హల్లెలూయా. ఫలింపని ప్రతి తీగ అంటే నువ్వు రక్షణ తీసుకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ ఉన్నా కానీ ఇంకా నువ్వు ఫలించట్లేదు. నీలో ప్రేమ లేదు, నీలో శాంతి లేదు, నీలో ఆత్మీయత లేదు, ప్రార్థించే స్వభావం లేదు, వాక్యం చదివే స్వభావం లేదు, పాటలు పాడే స్వభావం లేదు. నువ్వు ఎలా ఉన్నావంటే ఒక చెట్టు ఎలా అయితే ఫలింపకుండా ఉంటుందో అలాగే నువ్వు ఆత్మ ఫలాలు ఫలించకుండా ఉండేనంట. దేవుడు ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాడంట. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిస్తుందంట. హల్లెలూయా. నువ్వు కనుక దేవుని సన్నిధికి వస్తూ ఆయనలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే కనుక నీలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ ఆత్మ ఫలాలు, 9 ఆత్మ ఫలాలు నీలో ఫలిస్తే కనుక నువ్వు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతావంట. నీ ఆత్మీయతలోనే కానీ లేకపోతే నీ శరీరం లోకానుసరమైన నీకు ఇల్లు కట్టుకోవడంలో కానీ నీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ ఏ ఇబ్బందులు నీకు రాకుండా దేవుడు మరింతగా ఫలింపచేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయనలో ఫలించాలి. ఆయన అంటాడు, నాలో ఫలించని ప్రతి తీగ తీసివేస్తానన్నాడంట. అంటే ఇంకా నువ్వు మందిరానికి వస్తూ దేవుడు తెలుసుకున్నా కానీ దేవుడు జీవంగల దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన మనల్ని శుద్ధీకరించే దేవుడు అని ఆయన తెలుసుకున్నా కానీ ఇంకా నువ్వు కనుక ఆయన ఫలించుకోకుండా ఇంకా లోకానుసారంగా నువ్వు జీవించుతున్నట్లయితే ఆ ఫలించిన తీగలను ఆయన తీసివేస్తాడంట. ఎవరైతే దేవుడికి దగ్గరగా జీవిస్తారో వారు మరింతగా అభివృద్ధి చెందుతారంట. మరి దేవుడు ఇంక 4వ వచనం అంటున్నాడు, నా యందు నిలిచియుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నా యందు నిలిచియుడి అంటే నా సన్నిధిలో నిలిచియుడి, నా అనుభవంలో నిలిచియుడి, నా ఆత్మీయతలో నిలిచియుడి. నేను ఎలాగైతే ఉన్నానో నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి, తీగ ద్రాక్షావళితో కలిసింటేనే అది ఫలిస్తుంది. చూడండి, ఒక చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మను నరికేస్తే ఆ కొమ్మ ఉంటుందా వెళ్ళిపోతుందా? చెప్పండి. ఒక చెట్టు కొమ్మను నరికేస్తే అది బ్రతుకుతుందా ఎండిపోతుందా? ఎండిపోతుంది. అదే ఆ కొమ్మను నరకకుండా ఆ చెట్టుకే ఉంచేస్తుంది, ఏమవుతుంది? ఫలిస్తుంది. అదేవిధంగా మనం కూడా దేవునితో అంటుకట్టబడాలంట. మన ఆత్మీయ జీవితంలో దేవునితో అంటుకట్టబడితేనే మనం కూడా మన జీవితంలో మనము ఫలిస్తాము. హల్లెలూయా. ఫలించడం అంటే మరి ఆపికాయలు, దానిమ్మకాయలు, జామకాయలు కాయలు కాదండి. కానీ దాని దేవునిలో మనం నిలిచిందంటే దేవుని సన్నిధికి వస్తూ నిత్యం ఆయన ఆరాధిస్తూ దేవునికి మనము లోబడి జీవించాలి. ఎన్నడూ కూడా చాలా మంది చూడండి, ఆదివారం వచ్చిందని కానీ 4 ఆదివారాలు ఉన్నాయి కదా, ఒక ఆదివారం దేవుని సన్నిధి కలపతే ఏమైతే ఒక ఆదివారమే కదా, మిగతా 3 ఆదివారాలు వెళ్తున్నాను కదా అనుకుంటారు. ఒక శుక్రవారమే కదా వెళ్ళకపోతే ఏమైంది, 3 శుక్రవారం వెళ్తాను కదా అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, ఈ రోజు నేను ప్రార్థన చేయకపోతే ఏమైంది, రోజు చేస్తున్నాను కదా అనుకుంటారు. ఈ రోజు నేను బైబిల్ చదవకపోతే ఏమైంది, నేను రోజు చదువుతున్నాను కదా అనుకుంటారు. ఇంకా అనుకుంటారు, ఆ ఒక్కసారికి కదా ఏమైంది లేదు, ఒక అబద్ధమే కదా నేను ఆడింది, ఏం కాదులే, ఒక తప్పే కదా నేను చేసింది, ఏం కాదులేదు, ఇంకా ఎక్కువ చేయలేదు కదా నేను అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఏది లేకోకుండా నువ్వు యథార్థంగా దేవునితో అంటగట్టబడి ఉంటే కనుక, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే కనుక ఆయనను నువ్వు ఫలిస్తావంట. హల్లెలూయా. ఆయన ఫలించడం అంటే నీ పిల్లలు అభివృద్ధి చెందుతారు, నీకు అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఇస్తాడు. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే
నువ్వు దేవుని స్థితిలో ప్రభు నాకు ఇది కావాలంటే దేవుడు ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడు వెంటనే నీ ఆశకు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మరి నువ్వేదడిగినా చాలా మంది అనుకుంటారు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను రోజు దేవుడిని అడుగుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ కోరిక తీరట్లేదు, ఎందుకు నా ఇబ్బందులు పోతలేదు, ఎందుకు నా శ్రమలు పోతలేదు, ఎందుకు నా భర్త మారట్లేదు, ఎందుకు నా భార్య మారతలేదు, ఎందుకు నా బిడ్డలు మారతలేదు, నా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు ఎందుకు నన్ను వేరుగా చూస్తున్నారు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు. చాలా మంది చాలా విషయాలు ఎందుకు ఎందుకు ఎందుకని ప్రశ్న చేసుకుంటారు. ఇంకా దేవుడి మీద కూడా నిందలేస్తారు. నేను రోజు ప్రార్థన చేస్తున్నా కానీ ఏదో నాకు దేవుడు నాకు ఏమి చేయలేదని ఆయన మీద నిందేస్తాడు. కానీ నువ్వు నిజంగా దేవుడు పంట కట్టబడి ఉన్నావా, నిజంగా దేవుడిని ఫలిస్తున్నావా, దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా అని ఒక్కసారి మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసి ఆయనతో అంటకట్టబడి ఉంటావో ఆయనలో నువ్వు ఫలిస్తావంట అప్పుడే. హల్లెలూయా. దేవుడు మాట చెప్తున్నాడు, దేవుడికి వచ్చిన మాట వినాలి. ఆ మాట ఏంటంటే మీరు నాలో ఫలించాలి, మీరు నాతో అంటకట్టబడి ఉండాలి, మీరు నాతో సహవాసం చేయాలి, మీరు నాతో కలిసి ఉంటేనే, నాలో అంటకట్టబడితేనే నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, ఆయన మాట ఏంటంటే ఆయన ఫలించాలని, ఆయనకు వేరుగా ఉండకూడదని, ఆయనకు అంటగట్టబడాలని చెప్తున్నాడు. రెండోదిగా చెప్తున్నాడు చూడండి, మీ అవయవులను దుర్నీతి సాధనములుగా వాడకూడదు. హల్లెలూయా. పాపానికి అప్పగించకూడదంట. మీ అవయవం నీతి సాధనలుగా దేవునికి అప్పగించాలంట. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు మీ అవయవం అంటే మీ శరీరంలో ఉన్న కన్నునైనా, కాళ్ళైనా, మాటైనా, చెవులైనా, నీ హృదయంలోని ఆలోచనలైనా ఏదైనా సరే పాపానికి అప్పగింపకూడదు. హల్లెలూయా. చూడండి, చాలా మంది చిన్నగా చిటుకులోనే అబద్ధం ఆడేస్తారు, చిటుకులోనే కంటితో పాపం చేసేస్తారు. చూడండి, కొంతమంది చూస్తారు, కొంతమంది ఏదన్నా మన ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా అభివృద్ధి కొనుక్కొని వాళ్ళు ఏమన్నా చేసేనుకోండి, వాళ్ళ చూపుతోనే కాల్చుతారు. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదనుకుంటారు. హల్లెలూయా. కాబట్టి నడక, చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారికి కాళ్ళు రావు, కానీ ఎక్కడికి వెళ్తుంటే మందు తాగడానికి, బ్రాందీ షాప్కి వెళ్ళడానికి కాళ్ళు వస్తాయి, 10 మందిలో అల్లర్లకు ఆటపాటలు చేయడానికి కాళ్ళు వస్తాయి. కానీ ఆదివారం దేవుని సన్నిధికి నడవడానికి మాత్రము కాళ్ళు రావు. దేవుని పని చేయడానికి కాళ్ళు చేతులు రావు, కానీ ఇంకా లోకానుసారమైన ఏ పని చేయడానికైనా సరే చేతులు పనిచేస్తాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ శరీరాన్ని, మీ అవయవులను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. హల్లెలూయా. దేనికి అప్పగించొద్దు అంటున్నాడండి? మీ శరీర అవయవాన్ని పాపానికి అప్పగించొద్దు అంటున్నాడంట. ముఖ్యంగా హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట. ఆ హృదయాన్ని పాపానికి అప్పగించకూడదంట. ఇంకా దేవుడు దేనికి అప్పగించమంటాడంటే నీతి సాధనములుగా దేవునికి అప్పగించడే. హల్లెలూయా. హల్లెలూయా. మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, చేతుల్లో కానీ ఏ చేసినా సరే మనం ఎవరిని చూపించాలంటే క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. క్రీస్తుని చూపించాలి. మరి చాలా మంది అనుకుంటారు మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చక్కగా దేవుని ఆరాధిస్తారు, నా అంత పరిశుద్ధులే లేరనంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారంటే వారి నోరుని అసలు ఆఖరి అమ్మతనం కూడా కాదు. హల్లెలూయా. మరొక ఆవిడంట, ఆవిడంట చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేదంట. అస్సలు మాందంట. ఆదివారం చర్చికి వస్తుందంట, శుక్రవారాలు మాందంట, అస్సేళ్ళ కుడికలు మాందంట. మందిరంలో ఏ కూడికున్నా సరే ముందు ఆవిడే ఉంటుందంట. అసలు అంత పరిశుద్ధంగా చక్కగా ప్రార్థన చేస్తూ మందిరం ముందుగా వస్తూ చక్కగా ప్రార్థన చేసిందంట. మరి ఒక రోజంట కుళాయి దగ్గర, పంపు దగ్గర గొడవ అయిందంట. వాళ్ళ ఊర్లో నీళ్లు రాలేదని చెప్పేసి ఒక ట్యాంక్ వచ్చిందంట నీళ్ళ కోసం. మరి నీళ్లు రాలేదని ట్యాంక్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, బిందులతో కొట్టేసుకుంటారు కదా. మరి బిందులతో కొట్టేసుకుంటున్నప్పుడు ఒక ఆవిడ బింది లాగేసి ఈవిడ బింది పెట్టిందంట, ఈవిడ బింది లాగేసి ఆవిడ బింది పెట్టేస్తానంట. అక్కడ ఇద్దరు కొట్టేసుకుంటున్నారంట.
కొట్టేసుకున్నప్పుడు మరి మందిరంలోకి వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన స్తుతించిన నోరు అక్కడ మరి ఆవిడ భాషలో మాట్లాడుతుందంట. మాట్లాడుతున్నప్పుడు అప్పుడంట అటు నుంచి పాస్టర్ గారు వస్తున్నారంట. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వస్తున్నారు, పాస్టర్ గారు నేను బూతులు ఆడుకొని చూశారంటే మళ్ళీ చర్చికి వెళ్ళిన తర్వాత పలానా ఆవిడ బూతులాడుతుంది, మరి ఆ నోరుని దేవుని కొరకు వాడుకోకుండా లోక కొరకు వాడుతుంది, అందుకని నా గురించి చెప్తారు పాస్టర్ గారు అని చెప్పేసి ఆవిడ అంటుందంట. అమ్మాయి ఆవిడని తిట్టడం మానేసి హల్లెలూయా 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 అంటుందంట. అంటే ఆ అవతల నమ్మంట అమీరాలంట. ఆవిడకి హల్లెలూయా అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. ఆవిడ ఆ హల్లెలూయా పదం కూడా అద్భుతమాది అనుకొని నీకు హల్లెలూయా, మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా, మీ పిల్లలకి హల్లెలూయా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవయవాల్ని మనం దేవుని కోసం వాడాలంటే దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి వాడాలి. కానీ లోకానుసరమైన విషయాల కోసము మన నోటిని అపవిత్రం చేసుకున్నట్టు, మన కన్నులను అపవిత్రం చేసుకోవచ్చు, మన హృదయాన్ని అపవిత్రం చేసుకుంటూ మనం దేవునికి దూరమైపోవాలిగా ఉండకూడదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ ఎదుగుదలకి మొదటి మెట్టు ఏంటంటే వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మరి ఆ వినేది ఏంటంటే లోకవార్తలు కాదు కానీ వినేది దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. మన దేవుని మాటలు ఏంటంటే ఆయనతో అంటకట్టబడాలి, ఆయనతో సహవాసం చేయాలి. మన శరీర అవయవాల్ని పాపానికి అప్పగించుకోకుండా నీతి సాధనలుగా దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. మొదటి మాట అర్థమైందండి? అర్థమైంది మొదటి మాట. రెండవ మాట, శ్రమలు లేదా శోధనలు వచ్చినప్పుడు సహించాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు చూడండి, చాలా మంది రక్షణ తీసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి వెంటనే దేవుని విడిచిపెట్టేస్తారు, వెంటనే మందిరానికి రావడం మానేస్తారు. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మరి నాకు ఎందుకు శ్రమ వస్తుంది, నేను దేవుని తెలుసుకున్నా కదా, అయినా సరే నాకు ఆర్థిక ఇబ్బందులు, అయినా సరే నాకు అనారోగ్య సమస్యలు, నేను బాప్తిసం తీసుకొని ప్రార్థన చేస్తున్నా కానీ అయినా సరే నా భర్త మారట్లేదు, అయినా నా బిడ్డ మారలేదు, అయినా నా పరిస్థితి మారలేదు అనుకుంటాను. మరి శ్రమలు వచ్చినప్పుడంట వాటిని సహించాలంట. ఆత్మీయ జీవితంలో అనేక శ్రమలు వస్తాయి అని ఆ శ్రమలు వచ్చినప్పుడు వాటిని సహించే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగటమట్టితో చేయించునకుండా వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. హల్లెలూయా. చూడండి, కుమ్మరి కుండ చేయడం ఎప్పుడన్నా చూసారా మీరు? చూసారా? నేనైతే మా ఊర్లో చూశాను. ఒక్కోసారి ఆ కుండ చేసినప్పుడు అది ఏమైంది, విడిపోతుంది, సరైన ఆకారం రాకుండా విడిపోతుంది. ఆ విడిపోయినప్పుడు ఆ కుమ్మరి నేను ఎన్నిసార్లు చేసిన ఈ కొండ విడిపోతుంది, నాకు మంచి కొండ ఆకారం రావట్లేదని కృంగిపోతాడా? ఆ కొండ చేయడం మానేస్తాడా? మానేడు. కానీ ఏం చేస్తాడంటే మరలా మట్టినంతా తీసుకొని మరలా కొండ చేయడం ప్రారంభిస్తాడు. అలా చేసి చేసి ఎలా చేస్తాడంటే చూడండి, మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేయను. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. మరి ఆ కుమ్మరి ఆ కుండ చేసేటప్పుడు ఆ మట్టి విడిపోయినప్పుడు అంట నిరాశ చెందడంట, బాధపడడంట. ఆయన నాకు రావట్లేదని చెప్పేసి దాన్ని విడిచిపెట్టాడంట. ఏం చేస్తాడు, మరలా 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 ఆ కొండని తయారు చేసి నాకు యుక్తమైనట్లుగా అంటే తను నచ్చినట్లుగా మరలా కొండని తయారు చేస్తాడంట. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మీయ స్థితిలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక శ్రమలు వస్తాయి. నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చిందని చాలా మంది దేవుడిని విడిచిపెట్టారు. అలా దేవుడిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. మరి చూడండి, నాకు తెలిసిన ఆవిడ ఉంది. మరి ఆవిడ రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత తన కుమారుడు చనిపోయాడని దేవుడు కుమారుడు బ్రతికించలేదు అని చెప్పేసి ఏం చేసిందంటే మందిరానికి రావడం మానేసి మరలా లోకానుసరంగా అన్యుల్లో కలిసిపోయింది. అలా ఉండకూడదంట. ఒక దేవుడిని కుమారుడు తీసుకుని
రాసుకున్నాడా అది దేవుని చిత్తము. హల్లెలూయా. మనం ఇక్కడ రాకముందే, తల్లి గర్భంలో రూపింపక ముందే మన దినములని ఆయన గ్రంథంలో లిఖితములైనవి అంట. అంటే మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఆయనకి సమస్తము తెలుసు. మనం ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు మనం ఒకవేళ మన ఆత్మని ఎవరైనా దూరం అయ్యారు అనుకోండి, నాకు దేవుడు వాళ్ళని దూరం చేశారని దేవుని దూషించేవారిగా ఉండకూడదు. ఇప్పటి వరకు వారు చనిపోయినా కానీ దేవుడితో సహవాసం చేస్తున్నారు, దేవుడి సన్నిధికి వెళ్ళారని మనము అనుకోవాలన్నమాట. హల్లెలూయా. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. హల్లెలూయా. ఆ కొమ్మని ఏ విధంగా కుండ చేయడంలో మరి విఫలమైన కానీ మరలా తిరిగి మన కుండ తయారు చేసినప్పుడు అక్కడ ఒక మంచి కుండ వచ్చిందంట. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు వాటిని సహిస్తే కనుక ఖచ్చితంగా మన జీవితం కూడా పరిపూర్ణము చెందుతుంది. ఇంకా చూద్దామండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. హల్లెలూయా. చూడండి, గోధుమ గింజ భూమిలో వేసినప్పుడంట ఆ గింజ భూమిలో చచ్చిపోతుందంట. హల్లెలూయా. చచ్చిపోయి తిరిగి మరలా అది బ్రతికి ఫలించి మొక్కగా పైకి వచ్చి విస్తారంగా ఫలిస్తుందంట. హల్లెలూయా. మరి ఆ గోధుమ గింజ కనుక భూమిలో చచ్చిపోకుండా ఏసిన గింజ వేసినట్టే ఉంటే కనుక అది ఫలించదు. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడన్నా గింజలు వేసినప్పుడు వాటిని కొంచెం కొంచెం వేసి ఒక 4-5 రోజుల తర్వాత చిన్న మొలక వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైనా బయటకు తీసి చూసారా? అది ఎలా ఉంటుందంటే ఇలా పగిలిపోయి ఉంటుంది. పగిలిపోయి దాంట్లోంచి మొలక వస్తూ ఉంటుంది. చూసారా? ఎప్పుడైనా మొలకలు తిన్నారా? మొలకలు తిన్నప్పుడు కూడా చూడండి, పెసలు మొలకలు తిన్నప్పుడు పెసలు ఏమైంది, ఇలా పగిలిపోయి దాంట్లో నుంచి చిన్న మొలక వస్తుంది. అంటే ఆ పగలడం అంటే అది చచ్చిపోయింది. ముందు చచ్చిపోయిన తర్వాత తిరిగి మరలా అది మొలకెత్తుంది. హల్లెలూయా. ఆ గోధుమ గింజ భూమిలో ఏ విధంగా చచ్చిపోయిందో, చచ్చిపోయి తిరిగి మరలా అది మొలకెత్తుతుందో అప్పుడు అదంట విస్తారంగా ఫలిస్తుందంట. హల్లెలూయా. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే ఈ లోకానుసారంగా చచ్చిపోవాలి. హల్లెలూయా. నీకున్న ఆలోచనలు, నీకున్న ఆశలు, ఈ లోకానుసారమైన కోరికలు అంటే నేత్రాశ, జీవపాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంలో చచ్చిపోవాలి. హల్లెలూయా. చూసిందల్లా మనకు కావాలనుకుంటారు కొంతమంది ఏదో చూసినట్టు నాకు అదే కావాలంటారు. హల్లెలూయా అంటారు కదా. కన్నెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన కాలైన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. కాలు అన్ని చోట్ల దేశమంతా తిరుగుద్ది, అన్ని కాలు కోరుకుంటుంది, కానీ మనసు మాత్రం దానికి ఆశపడకూడదంట. హల్లెలూయా. శరీరము ఈ లోకము చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అపవాది కూడా దేవుడిని మరి తీసుకెళ్లి ఎత్తైన పర్వతం మీద నిలబెట్టి నువ్వు కనుక నాకు మొక్కినట్టు లోకరాజ్యాలని నీకు ఇచ్చేస్తానన్నంట అపవాది. కానీ దేవుడు ఏమన్నాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నా తండ్రి నాకు కావాలన్నాడు. నేను ఎవరన్నా వచ్చి ఆదివారం నీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు మందిరం మానేసి చర్చకు వస్తా ఉంటా. అబ్బా 1000 రూపాయలు అంటే రోజు వెళ్తే 200 అవుతుంది, రోజు వెళ్తే 1000 రూపాయలు ఒక్కరే చెప్పేసి మందిరం మానేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరైనా సరే ఆదివారం ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పేసి రమ్మంటే అమ్మో వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళకపోతే మరలా నేను రాలేదని నన్ను అపహాసం చేస్తారు, నా మీద గొడవకు వస్తారేమో, నేను వెళ్ళాలి, ఏం కాదులే మానేసి వెళ్ళిపోతానులే, ఏమైంది అనుకొని లోకానుసరమైన కార్యాల కోసం వెళ్ళిపోతారు. హల్లెలూయా. మన దేవుళ్ళకి వచ్చినాక మన ఆత్మీయ జీవితంలో మనం గోధుమ గింజలాగా చచ్చిపోవాలంట. హల్లెలూయా. దేవుని కోసం దేనినైనా విడిచిపెట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. మేము ఆదివారాలు అయితే మరి దేవుడి మమ్మల్ని పరీక్షించడానికి వచ్చినాయో మరి ఎందుకు వచ్చినాయో కానీ మేము చాలా వదిలేసుకున్నాం ఆదివారాలు. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఆదివారం జరిగింది, మరి నేను వెళ్ళలేదు, నేను ఒక్కదాన్నే కూర్చుంటే మరి ఇంటికి ఆడపడుచు ఉంటాను కదా ఫంక్షన్ అయినప్పుడు, మరి నేను వెళ్ళాం మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి, జరిగిపోయింది. మరి మా అమ్మగారు నా చచ్చిపోయినప్పుడు కూడా ఆదివారమే, అయినా సరే మేము వెళ్ళలేదు. మన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి చూసాం మేము. పాస్టర్ గారు వాళ్ళ తాత మా అమ్మ కూడా ఆదివారాలే చచ్చిపోయారు. మరి ఆత్మీయ జీవితంలో మీరు సేవలోకి వచ్చిన తర్వాత మీరు నిజంగా నా మాటకు లోబడి ఉంటారా,
ఈ నా కోసం ఈ లోకాన్ని చంపుకుంటారా, బంధువులు విడిచిపెట్టరని దేవుడు పరీక్షించడానికి మమ్మల్ని మరి అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మేము ఆటికన్నా దేవుడే మాకు కావాలని మరి దేవుడి కొరకు మేము నిలబడ్డాము. హల్లెలూయా. మరి దేవుడి కొరకు ఆ విధంగా నిలబడ్డాం కాబట్టి ఏమీ లేకుండా ఎవరూ లేకుండా మరి యాకుడి ప్రాంతానికి వచ్చినా కానీ దేవుడు మమ్మల్ని ఎంతగా నిలబెట్టి మరి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి లోకానుసారంగా మనం చచ్చిపోతేనే మనం ఆత్మీయంగా ఫలించగలము. హల్లెలూయా. చూడు, మరి శ్రమలు వచ్చినప్పుడు, అనేక కష్టాలు వచ్చినప్పుడు నువ్వు బాధపడవచ్చు. అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి, నేను ఎలా ఉండాలి, నాకే ఇంటికి శ్రమలు వస్తున్నాయి అని బాధపడవచ్చు. కానీ ఆ శ్రమలన్నిటిని కూడా దేవుడు తీర్చేస్తాడంట. హల్లెలూయా. శ్రమలందు నీవు నలిగిన సమయాన ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. హల్లెలూయా. మరి శ్రమలు వచ్చినప్పుడంట ఆయన ఇమ్మానుయేలుగా మనకి తోడుంటాడంట. హల్లెలూయా. మరి శ్రమ వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తాయని మనకు తెలుస్తుంది కదండి. మరి ఆ శ్రమలు ఏ విధంగా మనం ఎదిరించాలి? మరి శ్రమలు ఎదిరించాలి కదా. ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా ఎదిరించాలో నీకు తెలియకపోతే దాన్ని నువ్వు జయించలేవు. జయించలేకపోతే ఏం చేస్తాము? ఆత్మీయ జీవితంలో పడిపోతాము. మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదిరించాలంటే, మొట్టమొదటిగా శ్రమ వచ్చినప్పుడు అంటే భయపడకూడదంట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలండి? శ్రమ వచ్చినప్పుడు అంటే, శ్రమ అంటే ఏమి? అపవాదే శ్రమ తీసుకొస్తుంది మనకు. ఆ శ్రమ వచ్చినప్పుడు అంట మనం భయపడకూడదంట. ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలంట, శ్రమని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు నీకు కష్టం తీసుకొచ్చింది, నీకు అప్పుల బాధ తీసుకొచ్చింది, లేదా అనారోగ్య పరిస్థితులు తీసుకొచ్చింది అనుకో, అమ్మో అప్పులన్నీ నాకే వచ్చేసింది, అనారోగ్యం అంతా నాకే వచ్చేసింది, నాకే అనారోగ్యం వచ్చింది, నాకే కష్టాలు వచ్చినాయి, నాకే అప్పులు వచ్చినాయి అని చెప్పేసి కృంగిపోకూడదంట. ఏం చేయాలంటే ఆ తీసుకొచ్చిన అపవాదిని ఎదిరించాలంట. నీ ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించినప్పుడు అంట అదంట నీ యొద్ద నుండి పారిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో 2వ దినం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు చూడండి, శ్రమ వచ్చినప్పుడంట క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి. హల్లెలూయా. మరి ఏంటంటే శ్రమను అనుభవించడం ఏంటంటే మరి ఆయన శ్రమలు మనం అనుభవించాలంట. ఆయన శ్రమలు అంటే ఆయన శిలువ శ్రమలు భరించి మన కొరకు ఆయన శిలువలో త్యాగమైపోయాడు కదండి. మరి ఆయన కొరకు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనకు మనం మంచి సైనికుల వలె ఉండాలంట. హల్లెలూయా. ఆ మంచి సైనికుల వల్ల ఉండాలంటే మరి ఈ లోకంలో వచ్చే ఆ చిన్న చిన్న శ్రమలనే మనము అనుభవించాలంట. హల్లెలూయా. నీ శ్రమలలో పాలందుటాయి నా దర్శనమాయని, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. హల్లెలూయా. మరి శ్రమ ఉంటేనంట మనం శ్రమలన్నీ సహించిన పిదప తర్వాత మనం ఏమంటామంటే ఆయన వారసులం అవుతామంట. హల్లెలూయా. ఇంటికి మనకి పెద్ద కొడుకు వారసుడు అవుతారు కదండి. వాడు మన కడుపును పుట్టినందుకు మనకు పెద్ద కొడుకు వారసుడైతే మన ఆత్మీయ జీవితంలో వచ్చే శ్రమలు సహిస్తానంట మనము దేవుని వారసులం అవుతామంట. హల్లెలూయా. ఇంకొకటి చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం నుండి చురుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. చూడండి, నాకు చాలా ఇష్టమైన మాటలండి ఈ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. మరి చెప్పడానికి సమయం లేదు కానీ ఈ 3 వచనాలే ఒక 2 గంటల వాక్యం చెప్పుకోవచ్చు మనము. అంత మర్మం ఉందండి. చూడండి, దేవుడు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే శ్రమ వచ్చినప్పుడు మేము కృంగిపోము, అధైర్యపడము. మా బాహ్య పురుషుడు ఒక శ్రమ వచ్చినప్పుడు, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నా శరీరము బలహీనపడుతుంది కానీ నా ఆత్మ దినదినము అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఇంకా ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం నుండి చిలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. దృశ్యమైన చూడండి శ్రమ వచ్చినప్పుడంట మనం ఆయన ఎదురు ఉన్న అది మన కంటికి కనిపించే వాటిని చూడకూడదంట. అంటే దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. నీ అప్పులా, నీ బాధలా, నీ శ్రమలా, నీ భర్త మారపడవా, నీ పిల్లల్ని మాట వినట్లేదా, నీకు ఉద్యోగం రావట్లేదా, నీ పిల్లలకి ఉద్యోగం రావట్లేదా, వివాహం జరగట్లేదా, గర్భఫలం లేదా, ఇలా ఏ శ్రమ వచ్చినా సరే నీకు కంటికి కనిపించే శ్రమ నువ్వు చూడకూడదంట. నా కంటికి కనిపించే దాన్ని చూడకూడదు, అదృశ్యమైన వాటిని చూడాలంట. హల్లెలూయా. అదృశ్యమైన వాటి అంటే ఈ రోజు నీకు గర్భఫలం లేదా, దేవుడిని కమల పిల్లలు ఇస్తున్నాడు, నీ ఆత్మీయ అనుభవంలో నువ్వు చూడాలి. నీకు ఉద్యోగం లేదా, దేవుడికి ఉద్యోగం ఇస్తాడని ఉద్యోగానికి వెళ్తున్నావని ఆత్మీయ అనుభవంలో నువ్వు చూడాలి. నీ భర్త మారతలేదా, నీ భర్త మారాడు, తాగుడు మానేస్తాడు, వ్యసనాలను విడిచిపెట్టాడు, నీ భర్త నీతో కలిసి మందిరానికి వస్తున్నట్టు ఆత్మీయ అనుభవంలో నీవు చూడాలి. అలాగే నీ ఆర్థిక ఇబ్బందులు, నీ అనారోగ్యం, ఏదైనా సరే నీ శ్రమ వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎదురుగా చూడగాని నీ ఆత్మీయ అనుభవంలో అవన్నీ తీరిపోయినట్లు నువ్వు చూడాలి. అలా చూసినప్పుడు అంటారు ఏమవుతుందంటే ఆ శ్రమ అంటే ఎలా కనపడుతుందంటే చులకనగా కనిపిస్తుందంట. హల్లెలూయా. ఆ చులకనగా కనిపించే శ్రమ అంట చివరికి ఏమంటే నిత్యమైన మహిమ భారాన్ని నీకు ఇస్తుందంట. హల్లెలూయా. నీ లోక భారం అయితే నీకు బరువు కానీ ఆ చులకైన శ్రమని నువ్వు ఎప్పుడైతే జయిస్తావు అప్పుడు అది నీకు నిత్యమైన మహిమ భారాన్ని ఇస్తుందంట. నిత్యమైన మహిమ నీకు ఇస్తుందంట. అప్పుడు ఏదైనా దృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. హల్లెలూయా. దృశ్యమైన అంటే కంటికి కనిపించేవి, నీ కంటికి కనిపించేవి శ్రమలన్నీ నిత్యములు అంట. అంటే కొంచెం కాలమే ఉంటాయంట. హల్లెలూయా. ఆ కంటికి కనిపించే దృశ్యములు బాధైన, కష్టమైన, వేగరైనా సరే అనిత్యములు. అవి ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ వాటి తర్వాత వచ్చే నీ ఆశీర్వాదములు అంట నిత్యము ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనము అధైర్యపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అధైర్యపడకుండా మనం ఏం చేయాలంటే శ్రమల యందు సంతోషించాలంట. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు శ్రమల యందు సంతోషించాలంటారా? శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా బాధపడతారని, అనారోగ్యం వస్తే ఎవరైనా సంతోషిస్తారా? ఆర్థిక ఇబ్బందులు వస్తే అప్పులు వాళ్ళు రోజు ఇంటికి వస్తూ ఉంటే ఎవరైనా సంతోషిస్తారా? ఆహా మా ఇంటికి అప్పులు వస్తున్నారని ఎవరైనా సంతోషిస్తారా? పిల్లలు లేకపోతే ఎవరైనా సంతోషిస్తారా? అనారోగ్యం ఉంటే ఎవరైనా సంతోషిస్తారా? భర్త రోజు తాగొచ్చి కొడుతుంటే ఎవరైనా సంతోషిస్తారా? పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదని బాధపడుతుంటే ఎవరైనా సంతోషిస్తారా అని అడుగుతున్నారేమో. పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది శ్రమ వచ్చినప్పుడంతా సంతోషించాలంట. చూడండి ఎందుకు సంతోషించాలంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. మనకి శ్రమ వచ్చినప్పుడు నానా విధములైన శోధనలో పడినప్పుడంట మరి ఏమని ఎంచుకోవాలంటే మహదానందమని ఎంచుకోవాలంటే. ఎందుకంటే అది ఆ శ్రమలేంటంట మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుందంట? ఓర్పు వస్తుందంట. అది నీకు ఒక పరీక్ష మాత్రమే. హల్లెలూయా. శ్రమలు అనేవి శాశ్వతము కాదు, అవి నీకు ఒక పరీక్షే. హల్లెలూయా. 10th క్లాస్ ఎగ్జామ్లో జీవితాంతం ఏంటి?
మన 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు వస్తాయా? సంవత్సరం వస్తాయా? నువ్వు ఎప్పుడైతే 10వ తరగతి చదువుతావు అప్పుడే 10వ తరగతి పరీక్ష వస్తాయి. నువ్వు 10వ తరగతి పాస్ అయినా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్ష రాస్తావు నువ్వు? చెప్పండి, రాస్తారా? రాయరు కదా. అది కూడా శ్రమలు అంట, మనకు పరీక్షలు అంట. అందుకే శోధన వచ్చినప్పుడు అంట మహదానందంగా ఎంచుకోవాలంట. ఇంకొచ్చి చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో యొక్క ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పారివారైనంతగా సంతోషించుడి. ఇక్కడ పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడండి? శ్రమ వచ్చినప్పుడు అంట, అమ్మో అదేదో నాకు చేసేస్తుంది, ఆ శ్రమ ఏదో చేస్తుంది, నా అనారోగ్యాన్ని చనిపోయేటట్లు చేస్తుందేమో, నా ఆర్థిక ఇబ్బందులు చనిపోయేటట్లు చేస్తుందేమో అని నీకున్న శ్రమను బట్టి నువ్వు భయపడకూడదంట. కానీ నువ్వు ఏం చేయాలంట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడంట మీరు మహానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పారివారైనంతగా సంతోషించుడి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడంట మనం సంతోషించాలంట, ఆనందపడాలంట. ఎందుకంటే అదే శ్రమ అనేది మనకు ఒక పరీక్ష మాత్రమే. హల్లెలూయా. పరీక్షలు ఒక్కరోజే వస్తాయి, జీవితాంతం రావు పరీక్షలు. నువ్వు ఎప్పుడైతే ఆ పరీక్ష వస్తుందో, నువ్వు ఏదైతే ఆ శ్రమ ఉన్నావో అప్పుడు మాత్రమే ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు దాన్ని జయించగలిగితే తర్వాత నీకు మహదానం వస్తుందంట. హల్లెలూయా. శ్రమలే నాదిశయం, శ్రమలో నీ ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాదిశయం, శ్రమలో నీ ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా. శ్రమలంట మనకు ఉత్సాహం అంట, ఆనందం అంట. ఆ విశ్వాసమే మన బలము. హల్లెలూయా. దేవుడు అంటే మనం భరించగలిగే శ్రమలు మాత్రమే ఇస్తుందంట. నువ్వు అనుకుంటావు, అమ్మో ఈ శ్రమని భరించలేను అంటారు. కొంతమంది అంటారు, ఈ బాధ నేను భరించలేను, ఈ ఒప్పుని భరించలేను, ఈ అనారోగ్యాన్ని భరించలేను, ఈ కష్టాన్ని భరించలేను, ఇంకెంతకాలం శ్రమ భరించాను, ఇంకెంతకాలం నేను సహించాలనుకుంటారు. కానీ దేవుడు అంట భరించగలిగిన శ్రమను మాత్రమే మనకి ఇస్తాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్న దేవుడు, సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. హల్లెలూయా. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడి తప్పించుకుని మార్గంలో మీకు కలుగచేయను. హల్లెలూయా. మరి శ్రమలు వచ్చినాయని, ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినాయని కృంగిపోకూడదంట. దేవుడు అంటున్నాడు, మనుషులకు కలిగే శ్రమలే శోధనలే మనకు వస్తాయంట. హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. హల్లెలూయా. చాలా మంది అంటాడు, దేవుడే నాకు ఎందుకు కష్టాలు పెట్టాడు, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు, దేవుడు నా బిడ్డల్ని ఎందుకు తీసుకోవాలి, దేవుడు నా బిడ్డలకి ఎందుకు వివాహం జరగట్లేదు, నా పిల్లలు నాకే ఎందుకు గర్భఫలం రావట్లేదని దేవుడు నాకే ఎందుకు చేస్తుందని అనేక సార్లు దేవుడిని దూషిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న చూడండి, ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. శ్రమ తెచ్చేది ఎవరండి? అపవాది. చూడండి, ఏబుకి శ్రమ వచ్చినప్పుడు మరి ఏబు సమస్తము కోల్పోయాడు. ఏబు తనకున్న బిడ్డలు కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా మొత్తం కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఏబు శ్రమ ఇచ్చిన దేవుడా? కాదు, అపవాది. దేవుడితో
ఒక పందెం కాసింది. యోబు ఎన్ని ఉన్నాయి కాబట్టి యోబు నిన్ను స్తుతిస్తున్నాడు, ఇవేమీ లేకపోతే యోబు నిన్ను స్తుతించడని అపవాది దేవుడితో మరి వివాదాలు దిగినప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు కానీ నువ్వు వెళ్ళి పరీక్షించు, శోధించు, కానీ అతడు నీతిమంతుడు కనుక యథార్థవంతుడు కనుక నా కొరకు నిలబడతాడని దేవుడు ఆ అపవాదితో ఛాలెంజ్ చేశాడంట. మరి దేవుడు మన విషయంలో కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు కాబట్టి మన విషయంలో కూడా ఆయన అపవాద ఛాలెంజ్ చేస్తాడు. మరి అందుకే మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ నువ్వు నేనేం చేస్తున్నావు అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టే వరకు ఉంటాము, శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోయే వరకు ఉంటాము. హల్లెలూయా. కాబట్టి అపవాది అంటే దేవుడు మనం భరించలేనంత శ్రమలంట మనం దేవుడు పెట్టనీయడంట. అపవాదిని కూడా మనం భరించగలిగే శ్రమలే అపవాది పెట్టడానికి అవకాశం దేవుడు ఇస్తాడంట. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమ వచ్చినప్పుడు అంట దాన్ని ఎలా జయించాలో కూడా మార్గాన్ని మనకి చూపిస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మన శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడు నాకు శ్రమించాడా, ఆ శ్రమని జయించాలని సంతోషంగా శ్రమను జయించి అపవాదిని ఎదురుస్తావో ఆ శ్రమను జయించే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడంట. హల్లెలూయా. మరి ఆత్మీయ ఎదుగుదలకు 3 మెట్లు. మొదటిది వినాలి, రెండవది శ్రమలు వచ్చినప్పుడు సహించాలి. 2 మాటలు చెప్పేవాడికి చాలా సమయం అయిపోయింది. 3వ మాట మరి పైపైన చెప్పేస్తానండి నేను. 3వదిగా మొట్టమొదటి దేవుని మాట వింటాము, విని ఆయన రక్షణ పొందుకొని దేవుని మన సంరక్షణగా అంగీకరిస్తాము. అంగీకరించిన తర్వాత శ్రమలు వస్తాయి. మన శ్రమలు అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా మార్చబడతామంటే నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడతామంటే చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము అనే కనబడుదును. హల్లెలూయా. మనం నడిచే మార్గం అంటే ఆయనకి తెలుసంట. మరి శోధన వచ్చిన తర్వాత మనకి శ్రమలన్నీ అయిపోయిన తర్వాత మనం ఎలా మార్చబడతామంటే సువర్ణము వలె మార్చబడతామంట. సువర్ణం అంటే ఏంటి తెలుసండి? బంగారం. హల్లెలూయా. బంగారం చూడండి, ఒకరోజు మా అబ్బాయికి ఉంగరం పొందామని గోల్డ్ షాప్కి వెళ్తే ఆ పాత ఉంగరం ఉంటే దాన్ని మేము వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి మంటలు వేసి కరిగించేసి ఇంత బెల్ల చేసి తీసుకొచ్చి దాని తర్వాత మరలా తిరిగి ఉంగరంగా మార్చారు చేయిస్తే. హల్లెలూయా. మరి ఆ బంగారం ఆ కొలిమిలో కాలి వేడైన తర్వాత దాన్ని మనకు కావలసిన ఆకారంలో మనకు కావలసిన విధంగా ఆభరణంగా మారుస్తారు. హల్లెలూయా. మనం కూడా మరి శ్రమలని కొలిమిలో కాలిన తర్వాత మనం కూడా ఎలా పడుతుంది? బంగారం కొత్త బంగారం కొన్న తర్వాత ఎలా ఉంటుందండి? గోల్డ్ షాప్లో మెలమెల మెరిసిపోతుంది కదా. మన శ్రమల తర్వాత కూడా మనం కూడా అలా విధంగానే మెరిసిపోతామంట. హల్లెలూయా. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. మనం శోధింపబడిన తర్వాత అంట మన మార్గంలో ఆయన తెలుసంట. తర్వాత మనం ఎలా ఉంటేనే నూతనంగా సువర్ణంగా మార్చబడతామంట. చెప్పేస్తానండి. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 అంటున్నాడు, మనం శోధింపబడిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడతామంట. పాతవన్నీ గతించను, ఇదిగో నూతన సృష్టి మీకు కలుగును అంటున్నాడు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోనుడి అంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యెహెజ్కేలు 36:26 అంటున్నాడు, మాంసపు నేను మీకు ఇస్తాను, రాతి నేను మీకు తీసేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడి మాట విన్న తర్వాత మనం విని ఆయన ఆచరించిన తర్వాత మనకి ఆ కొన్ని శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలను సహించిన తర్వాత అంట దేవుడు మన నూతన సృష్టిగా మార్చుతాడంట. మనలో ఉన్న కఠినమైన హృదయాన్ని తీసి మాంసపు ఇస్తాడంట. మనలో ఉన్న ప్రాచీన స్వభావం తీసి నూతన స్వభావాన్ని ఇస్తాడన్న.
నువ్వు మన రక్షణ ముందు ఎలాగ జీవించావు, ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించినా కానీ రక్షణ తర్వాత అంట నువ్వు నూతన మనిషిగా, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావంట, నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావంట. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఈ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడే. హల్లెలూయా. మరి పరిశుద్ధమైన దేవుడికి మనం నమ్మకంగా అనుకూలంగా జీవించాలంటే, మరి ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఈ లోకానుసారంగా మనం జీవించాలంటే మన మనస్సు మారి మనం ఏ విధంగా ఉండాలంటే రూపాంతరము చెందాలి. ఇంకేమున్నాడు కూడా ఇంకా అదే లోకంలో ఉంటూ అదే చేసిన తప్పే చేస్తూ చేసిన పాపమే చేస్తూ మాడిన బుద్ధులేమో మాట్లాడుతూ వచ్చిన కోపమే వస్తూ నువ్వు ఇంకా లోకానుసారంగా చేసిన పనులే చేస్తూ ఉండకూడదంట. ఏం చేయాలంటే రూపాంతరం చెందాలంట. ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో దేవుడు నీ ఆత్మీయ స్థితిలో మరొక మెట్టుకు నిన్ను తీసుకెళ్తాడంట. హల్లెలూయా. కాబట్టి మరి మన ఆత్మీయ స్థితికి 3 మెట్లు ఏంటంటే, మొట్టమొదటిగా వినాలి. వినడం ఏం వినాలంటే దేవుని కూర్చున్న మాట వినాలి. ఆ మాట ఏంటంటే ఆయనతో అంటకట్టుబడి ఉండాలి. ఆయనలో మనము ఫలించాలి. మన శరీర అవయవాన్ని ఆయన కొరకు మాత్రమే ఉపయోగించాలి. రెండవది ఏంటంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు సహించాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషించాలి. ఎందుకంటే శ్రమలు అనేవి ఒక పరీక్ష మాత్రమే. వాటిని సహించి వాటిని జయించిన ఎడల చివరికి నువ్వేమంటావంటే సువర్ణంగా మార్చబడతావంట. నువ్వు సువర్ణంగా మార్చబడినప్పుడు నీ శరీరంని, నీ ఆత్మ, నీ శరీరము, నీ మనస్సు అన్ని కూడా దేవునికి అంకితం చేసి రూపాంతరం చెందాలంట. ఈ విధంగా నువ్వు మార్చబడినప్పుడు నీ ఆత్మీయతకి ఎన్నడూ కూడా నువ్వు పడిపడవు. ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని గాతుములు రాని, ఎన్ని భూకంపాలు రాలే కానీ నిన్ను వచ్చినా సరే నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోవు. హల్లెలూయా. ఇంకా అంతకంతగా ఎదుగుతూ దేవుని మహిమలో చదువు మహిమలోకి నువ్వు ప్రవేశింపబడతావు. లోకానుసారంగా ఆత్మీయంగా శరీరానుసారంగా కూడా నువ్వు ఫలిస్తావు. నీ ఆత్మీయ స్థితి బాగున్నప్పుడు నీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ బంధుమిత్రులు బాగుంటారు, నీ ఆరోగ్యం బాగుంటుంది. సమస్తము దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. మరి సొలొమోను దేవుని అడుగుతాడు, ప్రభా నాకు జ్ఞానం కావాలని అడుగుతాడు. దేవుడు అంటే సొలొమోను చెప్పొచ్చు, నీకేం కావాలి? ఆస్తి కావాలా, డబ్బులు కావాలా, అంతస్తులు కావాలా, నీకేం కావాలన్నప్పుడు నాకు అవన్నీ వచ్చు కానీ నాకు జ్ఞానం కావాలని ప్రభువుని అడిగినప్పుడంట జ్ఞానంతో పాటు అవన్నీ కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడంట. అదేవిధంగా నువ్వు కూడా నీ ఆత్మీయ శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దేవుడు అంటకట్టిపడి సువర్ణంగా మార్చబడినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏంటని, నీ శరీరానుసారమైన స్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ సమస్తము దేవుడు ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. వెంటనే కూడా ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నువ్వు దేవుడిలో నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆలకించిన దాకా లేచి ప్రార్థన చేసుకుందామండి. అందరం లేచి నిలబడదాము. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. అవును ప్రభా. అయ్యా శ్రమలే మా అతిశయం ప్రభా, శ్రమలే మా ఆనందం నా ప్రభానైనా. అయ్యా శ్రమలే ఎందుకు మాకు అతిశయము నా ప్రభానైనా. మీ శ్రమ వచ్చినప్పుడు మేము కురికిపోవు నా ప్రభానైనా. శ్రమలు వచ్చినాయని నిన్ను విడిచిపెట్టాం ప్రభానైనా. శ్రమలు వచ్చినాయని నీకు దూరం అవ్వం ప్రభానైనా. అయ్యా నీ మాట వింటాము. ఏస్తయ్యా నీతో అడ్డుకట్టబడతావు నా ప్రభానైనా.
అయ్యా తండ్రి మన ప్రభునైనా గోధుమ గింజ భూమిలో పడినప్పుడు ఏ విధంగా అయితే ప్రభునైనా చనిపోకపోతే మొలకెత్తదో నా ప్రభా, ఈ లోకాన్ని సరిగా మేము చనిపోకపోతే నీలో ఫలించలేము నా ప్రభునైనా. అయ్యా తండ్రి గోధుమ గింజ ఫలించినట్లు మమ్మల్ని కూడా ఫలింప చేయాలి నా ప్రభా. మా ఆత్మీయ జీవితంలో మేము ఫలించాలి ప్రభానైనా. శోధనను దయ సహించిన ప్రభా, అపవాదిని ఎదిరించే వారిగా మేము ఉండాలి. అయ్యా ఆడాలి పరిశుద్ధాత్మ దేవుని. అయ్యా శోధన వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించే వారిగా మేము ఉండాలి నా ప్రభానైనా. అయ్యా ధైర్యాన్ని కోల్పోకుండా నా ప్రభానైనా శ్రమను సహించే వారిగా మేము ఉండాలి. అయ్యా అయ్యా నీ మాట విని నీతో అంటగట్టబడిన ప్రభా, ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న చులకనైన శ్రమలు నా ప్రభా, ఈ చులకనైన పరీక్షలు మీద తట్టుకొని నిలబడిన ప్రభా, అయ్యా నేను విశ్వవర్ణంగా మార్చబడాలి ఏసయ్యా, నూతనంగా మార్చబడాలి ఏసయ్యా. ఈ కఠినమైన హృదయాన్ని తీసి మాంసమును దయచేయండి నా ప్రభా. అయ్యా నేను రూపాంతరం చెందించండి ప్రభా. అయ్యా పరిశుద్ధ దేవానికి వందనాలు ఏసయ్యా. అయ్యా విత్తబడిన వాక్యాన్ని కట్టి ఫలింప చేయండి నా ప్రభా. మంచి నేల పడిన విత్తనములాగా నా ప్రభా, విన్న ప్రతి హృదయంలో నా ప్రభా, ఇక్కడ వించున్న లైవ్ లో వించిన వారు నా ప్రభా, అయ్యే శబ్దం ద్వారా వించిన వారి హృదయంలో కూడా నా ప్రభా, అయ్యా కార్యం చేయండి నా ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయే వారి కాకుండా ప్రభానైనా ఈ శ్రమ కొంతకాలమేనా నా ప్రభా. అయా తండ్రి దాన్ని జయించిన ప్రభా, చివరికి సువర్ణంగా మారేదంటే ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా వారి హృదయాల మంచి నేల పడిన మిత్రములాగా ఫలించడానికి నీ కృపణ దయచేయండి నా ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని నా ప్రభా నైనా మరి శ్రమలు వచ్చినప్పుడు నా ప్రభా వారి జీవితంలో నా ప్రభా ఈ వాక్యాన్ని అలవరుచుకొని నా ప్రభా ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నా ప్రభా దినదినము ఎదుగుతూ మహిమలోంచి అధిక మహిమలోనికి వెళుతున్నా ప్రభా. నీ రాకడ వరకు సిద్ధపడే వారిగా నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చున్నాము. మన దైవజనులు వారం రోజుల నుంచి వారు హైదరాబాద్ ప్రాంతంలో మరి పరిచర్య కొరకు సువార్త చేస్తున్నారు. పరిచర్య చేస్తూ మరి వారి కొరకు ప్రార్థించండి. మరి ఈరోజు రాత్రికి బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తారు. వారి ప్రయాణంలో కూడా దేవుని క్షేమాన్ని దయచేయాలని మీ అందరిన ప్రార్థనలో ప్రార్థించండి. ఆశీర్వాదం తీసుకుందామని. మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి, ఇది మన ప్రభునైనా ఇప్పటివరకు నా ప్రభానైనా పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా ఇది కనపరచడానికి నీ కృపనిచ్చావు నా ప్రభా. ఈ మొదటి ఆరాధన నీకు మహిమకరంగా జరిగించావు నా ప్రభా. మరి రెండో ఆరాధనగా బొమ్మరెడ్డి వారిగా జరిగే ఆరాధనలో కూడా తోడుండి నా ప్రభా. అక్కడ కూడా నైనా బహుకరంగా నా ప్రభా. అయా తండ్రి నీకు మహిమకరంగా నా ప్రభా ఉద్యోగంగా జరగడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలుతో నింపిన ప్రభానైనా అయా బిడ్డల ప్రభానైనా ఎన్నిటి కూడా ప్రభా ఆత్మీయంగా పడిపోకుండా నా ప్రభానైనా అయా వారి నా ప్రభానైనా వారి హృదయాలు రూపాంతరం చెందిన ప్రభా అయా నీలో నిలిచి ఉన్న కృపను ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును మాకును మీకును లైవ్లో చూస్తున్న వారికి వచ్చిన ప్రతి బిడ్డకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు కూడా తోడయ్యండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.